సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాజారావు మేడం. వయసు అండి? వయసు 49 సంవత్సరాలు. ఊరు పేరు సార్? ఊరి పేరు గోపాలపురం మేడం. గోపాలపురం. సార్ మీకు ఏంటి సార్ ప్రాబ్లమ్స్? ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 15 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం. ఒక 6 నెలల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఓకే సార్. అయితే హైదరాబాద్లో నేను ఒక హాస్పిటల్లో చూపించుకున్నాను. అక్కడ కొంచెం డయాలసిస్ చేయాలని భయపెట్టాను మేడం. క్రియేటిన్ పెరిగింది 2.5కి. నాకు డయాలసిస్ చేయాలని చెప్పారు. అయితే కొంచెం నాకు భయం అయింది. తర్వాత ఇక్కడ నేను జంగారెడ్డి వచ్చాను. కొన్ని రోజులు వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్ రామారావు గారు చెప్పారు, ఇట్లా VR4 మెడిసిన్ బాగా పనిచేస్తుందంటే నేను ఇక్కడికి వచ్చాను మేడం. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నేను మెడిసిన్ వాడుతున్నాను. నాకు బాడీలో కొంచెం చాలా హ్యాపీగా ఉంది. అంటే ముందుకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ చూడగలిగారు సార్? ముందుకి ఇప్పటికి ఇదివరకు కిడ్నీ పెయిన్ వచ్చింది మేడం. బాగా పెయిన్ తగ్గింది. నాకు కొంచెం యాక్టివ్నెస్ పెరిగింది. బాగా వీక్ ఉండేవాడిని. నడవడానికి ఆయాసం వచ్చేది. కొంచెం లెక్క నడిస్తే నేను నిలబడిపోయేవాడిని నడవలేక. అలాంటిది ఇప్పుడు 2 కిలోమీటర్ల నుంచి నేను నడుచుకుంటూ వచ్చాను. ఓకే. అంటే మరి ఇప్పుడు మీరు 15 సంవత్సరాల నుంచి రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళామని చెప్తున్నారు కదా? చాలా హాస్పిటల్కి వెళ్ళాను మేడం. హోమియోపతి వాడని, ఇంగ్లీష్ మెడిసిన్ వాడని, ఏమి రిజల్ట్ అంత అనిపించలేదు. ఓకే. తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చూపించుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా మేడం గారి దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడుతున్నాను. ఏ మేడం గారి దగ్గరకు వచ్చారు సార్? సంజయ్ మేడం గారి దగ్గరికి. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి మీరు వాడుతున్నారు? ఏం వాడుతున్నారు చూపించగలరా? చూపిస్తున్నాను. నేను 24 డేస్ నుంచి వాడుతున్నాను మేడం. VR4 మెడిసిన్ వాడుతున్నాను. ఈ మెడిసిన్ వాడిన నుంచి నాకు కొంచెం బాగుంటుంది. అంటే రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకుంటున్నారు? ఫస్ట్ ఉదయం 1, సాయంత్రం 1 వేసుకున్నాను మేడం ఒక 5 డేస్. తర్వాత మార్నింగ్ 2, ఈవినింగ్ 2 వేసుకున్నాను మేడం. ఓకే. ఒక 1 వీక్ తర్వాత నుంచి రోజుకి 6 టాబ్లెట్ వేసుకుంటున్నాను మేడం. మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. ఓకే. ఇప్పుడు ఇది వాడిన దగ్గర నుంచి మీ ఆరోగ్య పరిస్థితి మీ మాటల్లో చెప్పండి. నా ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది మేడం. నేను ఇంకా ఇప్పుడు కొంచెం నాకు ధైర్యం వచ్చింది మేడం. మొన్నటి వరకు నేను మానసికంగా చాలా బాధపడ్డాను. ఎందుకు ఇట్లా అవుతుంది, ఇదేమవుతుంది అని. క్రియాటిన్ లెవెల్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చెక్ చేయించి చూడండి. ఓకే. ఇక్కడ మీకు జంగారెడ్డిగూడెంలో పరిచయం చేసిన వాళ్ళు ఎవరండి? నాకు రామారావు గారు, మా క్లాస్మేట్ అండి. ఆయన చిన్నప్పటి నుంచి చాలా రోజులైంది విడిపోయి, అనుకోకుండా కలిశాడు. ఆయన నాకు కొంచెం మెడిసిన్ పరంగా చాలా హెల్ప్ చేశాడు. నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. మీ మధు సార్ కూడా మీకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు సార్. రామారావు గారు, మధు గారు నన్ను మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మేము బాగు చేయగలిగాం. ఈ సమాచారాన్ని మనం ఎవరికన్నా షేర్ చేయొచ్చు అంటారా? వాడమని సజెస్ట్ చేయొచ్చు అంటారా? చాలా మంది చేయాలి మేడం. ఎంతో మంది ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందరికి మనం హెల్ప్ చేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి. మీరైతే ఎంతమందికి సజెస్ట్ చేయగలుగుతారు? చాలా మందికి చెప్తున్నాను, ఇంకా చేయాలని చూస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.